ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. ప్రతి జాతకంలో కూడా 10వ స్థానం ధర్మభావం, అదే రాజ్యభావం, అదే కర్మభావం, అదే ఉద్యోగం. ఇది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైంది. తాను బ్రతకాలన్నా ఏం చేయాలన్నప్పటికీ కూడా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఒక వ్యవహారం కానీ, మధ్యవర్తిత్వం కానీ, ఏదో ఒక సత్కర్మ కానీ చేస్తూనే ఉండాలి. అయితే ఇది చాలా ముఖ్యమైనది. దానివల్లే ఆ మనిషికి వచ్చేటువంటి గౌరవం, బాధ్యతలు అన్నీ అందులోనే తెలుస్తాయి. అందుకే దీనికి కర్మభావం అని కూడా పేరు పెట్టారు. అంటే పని చెయ్యాలి. అది మంచి పని అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు పని అయితే చెడు ఫలితం వస్తుంది. తాను బ్రతకడం కోసం ఎదుటివాడిని మోసం చేసుకుంటూనే వెళ్ళక్కర్లేదు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. వాళ్ళు నెలకు జీతం పట్టుకుపోతారు, కానీ అక్కడ తన బాధ్యతను కూడా మర్చిపోతారనమాట. ఎదుటివాడు వచ్చి ఏదైనా అడిగితే కూడా రెక్లెస్గా రిప్లై ఇస్తారనమాట. కానీ అది వాళ్ళ ఉద్యోగంలో ఒక భాగమే. కొంతమంది మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రెక్లెస్గా చెప్తారనమాట. అలా కాదు, అవతల వాడి మనస్సు దెబ్బతింటుంది. వాడు ఏదో ఏ హాస్పిటల్ అడ్రస్ అడగచ్చు, లేకపోతే హాస్పిటల్ రూము దేని గురించి అడగచ్చు. వాడికి చాలా కంగారులో ఉంటాడు. అటువంటిప్పుడు మనం వాడికి సరైన రిప్లై ఇవ్వకపోతే వాడి మనోభావాలు దెబ్బతింటాయి. తద్వారా మనం చేసేటువంటి ఉద్యోగానికి అన్యాయం చేసినట్లుగా కూడా అవుతుంది. నెల జీతం తీసుకోవడమే కాదు, నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొంతమంది వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారంలోనే మోసాలు, చాలా మోసాలు చేసేటువంటి వాళ్ళు, పూర్తిగా మోసం చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకి కనిపిస్తుంటారు. అందుకే అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది? ఒక మనిషి తాను వ్యాపారం చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసి లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అద్భుతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ జాతకంలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, జరగబోయేది ఏంటి అనేది చెప్పేదే ఈ రాజ్యభావము. దీని గురించి మనం ఒకసారి జ్యోతిష్ శాస్త్రంలో మనం చర్చించుకుందాం. కర్మస్థానాధిపతి ప్రతివాడికి కూడా లగ్నంలాగా అయితే 12 భావాలలో ఒకటి ఏదో 10వ భావం అయి ఉండొచ్చు. ఒకరికి మేషం అవ్వచ్చు, ఒకరికి తుల అవ్వచ్చు, ఒకరికి మకరం అవ్వచ్చు. అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కర్మస్థానాధిపతి అంటే ఉదాహరణకి గురుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి దశమం ఏ మీనమో అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దశమం మీనం అయితే కర్మస్థానాధిపతి గురుడు అవుతాడనమాట. మకరం దశమం అయితే ఆ కర్మస్థానాధిపతి శని అవుతాడు. దశమం తొలైతే కర్మస్థానాధిపతి శుక్రుడు అవుతాడు. దశమం కర్కాటకమైతే వాళ్ళ యొక్క దశమాధిపతి చంద్రుడు అవుతాడు. ఇలాగ మనం చూసుకోవాలి జాతకంలో. అటువంటి కర్మస్థానాధిపతి దానికి హెడ్ అనమాట. ఆయన బట్టే వీడి యొక్క బ్రతుకు బాగోగులు ఎలా ఉంటుంది, పేరు ప్రతిష్టలు వస్తాయా, మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా, వ్యాపారంలో నష్టపోతాడా ఏమిటి అనేటువంటిది అంతా కూడా దాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ అటువంటి కర్మస్థానాధిపతి దుర్బలుడై, బలహీనుడై, బలం ఉండదన్నమాట ఆయనకి, నీచి ఎందున్నను అంటే నీచి పట్టేస్తాడు. ఒక్కొక్కసారి నీచి పడతాడు. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, నీచి పడతాడనమాట. అంటే కర్కాటకం కనుక దశమం అయిందనుకోండి అతనికి, ఉదాహరణకి ఆయన వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా నీచి పడుతుంది అనమాట. అలా నీచి పట్టినా, లేకపోతే అస్తంగతుడైనా, అస్తంగత్వం అంటే ఏంటి? రవితో కలిసినటువంటి ఏదైనా గ్రహము అస్తంగత్వం చెందుతుంది. ఈ అస్తంగత్వం చెందాలంటే కూడా రవి ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నాడో ఆ ఉన్నటువంటి ఇంకొక గ్రహం కూడా అస్తంగత్వం అయింది అని చెప్పుకునేటువంటి గ్రహం కూడా అదే నక్షత్రంలో అదే పాదంలో ఉంటే మాత్రమే అస్తంగత్వం చెందినట్లు లెక్క. అంతేగాని ఒకే రాశిలో ఉన్నంత మాత్రం చేత రవితో కలిసి ఆ గ్రహం అస్తంగత్వం చెందదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఉన్నా, లేదా శత్రుక్షేత్రాలలో ఉన్న ఈ గ్రహం ఏదైతే మనం కర్మస్థానాధిపతి అనుకుంటున్నామో ఆ గ్రహం కనుక శత్రువు యొక్క క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా, లేదా షష్ఠ అష్టమ వ్యయాలలో ఉన్న ఇదే కర్మస్థానాధిపతి ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయన 6లో కానీ జాతకంలో
8లో కానీ 12లో కానీ ఉన్న కర్మహీనుడవుతాడు. అంటే ఏ పని చెయ్యడు, ఏది చేయలేడు, ఏది చేసినప్పటికీ రాణించదు, ఏది చేసినా ఆఖరికి హీనస్థితికి దిగజారి ఏ పని చేసినప్పటికీ కూడా అతనికి యోగించదు, ఏ విధమైనటువంటి వృత్తి చెయ్యడు, కబుర్లు చెప్తూ కూర్చుంటాడనమాట. ఏ పని చేయడు, కబుర్లు చెప్తాడు. ఏదో పని చేశానంటాడు, అక్కడికి వెళ్ళాడు, మా ఆఫీసర్ అలా అన్నాడు, నేను చేయను వాడి దగ్గర, అలా మాట్లాడతాడేంటి అంటాడు. లేకపోతే ఇంకో వ్యాపారం, నేనేంటి, నా బ్రతికేంటి, నా చదువేంటి, నేను అలాంటి వ్యాపారం చేయడం ఏంటి, అలాంటి వాడి దగ్గర పని చేయడం ఏంటి అంటాడు. అలా ఉంటాడు. ఏమీ ఉండదు, చదువు ఉండదు, చదువుకున్నా కూడా ఆ చదువుకి రాణింపు ఉండదు, రూపాయి తేలేడు. ఇంట్లో భార్య గోల పెడుతూ ఉంటుంది, ఏమండి ఏం చేశారంటే, నేను వెళ్ళాను, ఆ ఉద్యోగం దొరకలేదు, వాడు ఇవ్వలేదు అన్నాడు. ఇలా ఏదో అక్కర్లేని కబుర్లని చెప్తారనమాట. దీనికి కారణం కేవలం అతని యొక్క కర్మస్థానాధిపతి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నీచలో కానీ, శత్రుక్షేత్రంలో కానీ, శత్రుగ్రహాలతో కలిసి ఉండడం కానీ జరగడం. ఇలా చేసేవాడు ఏం చేస్తాడు, కాలాన్ని గడుపుతూనే ఉంటాడు. రూపాయి సంపాదన ఉండదు, రూపాయి గౌరవం ఉండదు, నిరర్థకమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. అతను గడిపేటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే నిరర్థకం, ఏమీ ప్రయోజనం ఉండదన్నమాట, రూపాయి ఉండదు. పైగా ఆయన గొడవలు కూడా తీసుకొస్తాడు, చెయ్యడు వాడు అసలు ఇది కూడా. అలాగే ఒకవేళ కర్మస్థానాధిపతి అనగా దశమాధిపతి, రాజ్యాధిపతి, ఇవన్నీ కూడా ఒకటే, రాహుతో కనుక కలిస్తే కర్మహీనుడవుతాడు. ఈ కర్మస్థానాధిపతి అంటే దశమాధిపతి, ఉదాహరణకు గురువే అనుకున్నాం అనుకోండి. గురువు కనుక దశమాధిపతి, ఈ కర్మస్థానాధిపతి అన్నా దశమాధిపతి అన్నా, ఇప్పుడు మనం తాత్కాలికంగా చెప్పుకుంటున్న మీనం కనుక దశమం అయితే గురువు. ఈ గురువు కనుక రాహుతో కలిస్తే, అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి వాడు ఎప్పుడు కూడా రాహుతో కలవకూడదు. అలా కలిస్తే ఏమవుతుంది, కర్మహీనుడవుతాడట, ఏ పని చేయడు, పైగా ఎవరిని నమ్మడం, దేవుణ్ణి కూడా నమ్మడం. ఒక రకంగా గురుచండాల యోగం లాంటిదన్నమాట. ఇదే గురుడైతే మాత్రమే. అదే ఏ చంద్రుడు అనుకోండి, అది గురుచండాల యోగం అవ్వదు. అంటే ఇప్పుడు మనం గురువు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తాత్కాలికంగా, అంటే ఎవరైనప్పటికీ కూడా ఈ కర్మస్థానాధిపతి, దశమాధిపతి, రాజ్యాధిపతి ఇవన్నీ ఒకటే. ఇవన్నీ కూడా జ్యోతిష్యం నేర్చుకునేటువంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంత క్లియర్గా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఈవేళ చెప్పాలంటే చాలామంది ఇప్పుడు మొత్తం నా దగ్గర 100 మంది నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో. 65 మంది జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు, 35 మంది ముహూర్త భాగం నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గరలాగే చాలామంది దగ్గర ఇవాళ చాలామంది ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, ఒక ఆయన 85 సంవత్సరాలు ఆయన నేర్చుకుంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన దేవస్థానంలో పనిచేశారట, చాలా గొప్ప వ్యక్తి ఆయన నేర్చుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో దీన్ని మనం ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతోంది. ఒకవేళ అలా ఉన్నాడంటే రాహుతో కలిసినటువంటి కర్మస్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి కర్మహీనుడవుతాడు. అంటే ఏ పని చెయ్యడు, చెయ్యనివ్వదు. ఎందుకంటే రాహుతో ఎప్పుడైతే కలిశాడో కర్మహీనత్వం ఎందుకు వస్తుందంటే, రాహు చేసే పని ఏమిటంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో తన ఎదురుగా తన కళ్ళకి ఏదైతే కనబడుతోందో అది చెయ్యి అంటాడనమాట. అక్కడ చెడ్డ, అది దొంగతనం జరుగుతోంది, అక్కడ ప్రోత్సహిస్తాడనమాట. ఎంత చదువుకున్నవాడైనా సరే, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించినటువంటి వాడైనా సరే, పని ఉండదు కదా, ఏదో ఒక విధంగా డబ్బులు కావాలి. అప్పుడు ఎంకరేజ్ చేస్తాడనమాట. ఒక చండాలుడి రూపంలో వచ్చి, తప్పు పనులు చేసేటువంటి రూపంలో వచ్చి అక్కడ ఇది చేద్దాం, ఎవరో మిత్రుడు వస్తాడు అక్కడికి, ఆ మిత్రుడు వచ్చి అంటాడనమాట, ఒరే దొంగతనం చేద్దారా, నీకేం పర్లేదు, నువ్వు బయట నిలబడు, నువ్వు తాళాలు అయ్యి మేము పట్టుకొచ్చి అలా తీసుకొచ్చేస్తాం, నీ వాటా నీకు ఇచ్చేస్తాం. అలా చిన్న చిన్న ప్రోత్సాహకరమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇరుక్కుంటాడనమాట. అలాగే త్రాగుడు, జూదం, వ్యభిచారం ఇటువంటి చెడ్డ పనులు చేయడానికి, లేకపోతే ఏదో బ్రాందీ షాపులో నాకు నిలబడుతూ ఉండు, అక్కడ మేము పట్టుకొచ్చి నీకు ఇలా ఇస్తాం, నువ్వు ఇలా చేయి, అలా చేయి. మొత్తం మీద వాడు ఎంత గొప్ప పుట్టినప్పటికీ కూడా వాడు కర్మభ్రష్టత్వం చెందుతాడు. నిరంతరం కూడా సంధ్యావందనం, గాయత్రి చేసుకుని దేవతార్చన చేసుకోవాల్సినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు కూడా
కర్మస్థానాధిపతి కనుక నీచత్వం పొందినట్లయితే లేదా రాహుగ్రహంతో కలిసినట్లయితే వాడు మొత్తం సర్వనాశనం అయిపోతాడనమాట. ఈ విధంగా ఉంటుంది. కేంద్ర కోణాలలో కానీ ఉచ్చ స్వక్షేత్రాలలో కానీ కర్మస్థానాధిపతి కనుక ఉన్నట్లయితే సత్కర్మలు ఆచరిస్తాడు. కేంద్రం 1, 4, 7, 10లో ఉండాలి, లేదా 1, 5, 9లో ఉండాలి కోణాలంటే. ఉచ్చలో ఉండాలి. ప్రతి గ్రహానికి ఒక ఉచ్చ స్థానం ఉంటుంది, నీచ ఉంటుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా స్వక్షేత్రాలు ఉంటాయి. అలా కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తాడు. దేవస్థానంలో పనిచేయడం, మంచిగా ఉండడం, దేవస్థానంలో కూడా మంచిగా ఉండడం, పురోహితం చేయడం, దేవతార్చనది చక్కగా చేసుకుంటూ దేవుడి సామాన్లు అవి న్యాయంగా అమ్ముతూ కొంత లాభం వేసుకుని, వ్యాపారం అంటే మరి ఎంతో కొంత లాభం ఉండాలి కదా, అదేవిధంగా చేసుకుంటూ తనకు ఉన్నంతలో మంచిగా బ్రతుకుతాడానికి ప్రయత్నం చేస్తాడనమాట. సత్కర్మలు చేస్తాడు. అది ఏదైనా సరే మంచిది. అదే పని చేసినప్పటికీ మంచిదే. ఏ వృత్తి అయినప్పటికీ కూడా మంచిగానే చేస్తాడనమాట. నీతి నిజాయితీగా న్యాయంగా ఉంటాడనమాట. అదేవిధంగా దశమాధిపతి కనుక లాభస్థానంలో ఉంటే, లాభం అంటే ఏంటి? 11లో ఉండాలన్నమాట. దశమాధిపతి ఎవరైనా కావచ్చు కదా, చెప్పుకున్నాం కదా. అలా కనుక లాభంలో ఉంటే, లేదా గురుడితో కానీ శుక్రుడితో కానీ కలిసిన, అంటే వాళ్ళిద్దరితో పాటు ఉంటాడు, లేదా చూడబడుతున్న గురు శుక్రులు చూస్తే చాలు సత్కర్మలు ఆచరిస్తాడనమాట. గురు శుక్రులతో కలిసిన లేదా గురు శుక్రులు చూడబడుతున్న సత్కర్మలు ఆచరిస్తాడు. గౌరవం కలిగినటువంటి బ్రతుకుతాడు, ధనవంతుడవుతాడు, పండితుడవుతాడు, శ్రేష్ఠుడవుతాడనమాట. అదేవిధంగా దశమ స్థానంలో కనుక రవి ఉంటే ఎవరికైనా, అంటే దశమం అంటే చెప్పుకున్నాం కదా, ఏదైతే అది. దశమాధిపతి పంచమ స్థానంలో ఉంటే, దశమాధిపతి దశమ స్థానంలో రవి ఉండాలి, దశమాధిపతి పంచమ స్థానంలో ఉండాలి, బుధుడి చేత చూడబడాలి. ఇన్ని ఉన్నాయి. దశమ స్థానంలో రవి ఉండాలి అంటే 10వ స్థానంలో. అలాగే దశమాధిపతి పంచమంలో ఉండాలి. అలా కనుక ఉండి బుధుడి చేత చూడబడితే అతను గొప్ప మేధావి అవుతాడనమాట. గొప్ప మేధావి, చాలా తెలివైనవాడు అవుతాడనమాట. బుధుడు అంటే తెలివైనటువంటి వాడు. బుధుడు వైశ్యుడు, వ్యాపారి. అక్కడ కులాలు కాదు మనకు కావాల్సింది, వ్యాపారి. ఎవడైతే తెలివిగా ఉన్నాడో వాడు వైశ్యుడే చెప్పాలంటే. అంటే ఇంత మంచి పుట్టాలంటే ఇవన్నీ జరగాలన్నమాట. వైశ్యుడు తెలివిగా ఉండాలి. మనం కులాల గురించి మాట్లాడుకోవట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వాడు వైశ్యుడే, గొప్ప మేధావి అవుతాడు. అటువంటి వాడు గంగా స్నానం చేస్తే ఒక జాతకంలో ఎవరికైనా ఎంత ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితం వస్తుందట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే, మన జాతకంలో ఎప్పుడైనా సరే కర్మస్థానాధిపతి చెడిపోయినా, పాపుల చేత చూడబడినా, రాహుతో కలిసినా, ఇంకేమైనా అభవచేష్టలన్నీ జరిగి వాడి యొక్క జాతకరీత్యా బాగోక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, తిండి లేక, భార్యాబిడ్డల్ని గాలికి వదిలేసి సన్యాసం తీసుకున్నానని చెప్పేసి రోడ్లమ్మటి తిరుగుతూ, యాచన చేస్తూ, భిక్షాటన చేస్తూ ఎవరైతే బ్రతకడానికి సిద్ధపడిపోయాడో వాడు ఎంతో చదువుకుంటాడు. మనం ఆశ్చర్యపోతాం, ఇంత మేధావి, ఇంత తెలివైన వాడు అనుకుంటాం, కానీ వాడు భిక్షాటన చేస్తాడు. అటువంటి వాడు ఎవడైనా సరే ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుంటేట అటువంటి వాడికి కూడా కొన్ని పాపాలు పరిహరింపబడి జాతకం రీత్యా వాడికి మళ్ళా మంచి గతులు కలగడానికి కూడా అవకాశం ఉంది. అంటే మంచి రోజులు వస్తాయి, మంచి గతులు కూడా వస్తాయి. మంచి గతులు ఏంటి? మరుజన్మ. అటువంటిది కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గంగా స్నానం, కాశీ విశ్వేశ్వర దర్శనం అంత శ్రేష్టమైంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వింపదగినటువంటి సనాతన ధర్మానికి సాంప్రదాయమైనటువంటిది మన కాశీ విశ్వేశ్వరుడు. కొంతమంది అక్కడికి వెళ్ళి 9 నెలలు, 9 సంవత్సరాలు, 9 రోజులు వాళ్ళకి అవకాశాన్ని బట్టి కూడా వాళ్ళ వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూ తగ్గించుకుంటూ అక్కడికి వెళ్ళి మోక్షం కోసం అక్కడ ఉంటున్నారు అనేటువంటిది సత్య దూరం కాదు. కాబట్టి ఈ గంగా స్నానం ఒకవేళ నిజంగా, అంటే ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నామంటే వాళ్ళ జాతకంలో జరిగింది, ఓహో
తెలుసు, గతంలో ఏం జరిగిందో తెలియదు, గత జన్మలో మనం చేసిన పాపం ఏంటో మనకి తెలియదు. ఈ జన్మలో ఇటువంటిది అనుభవిస్తున్నాడు వీడు. అనుభవిస్తున్నప్పుడు వాడికి ఎక్కడో ఏదో చక్కగా చాగింటి వారి ప్రవచనం, గరికిపాటి వారి ప్రవచనం లాంటిదో విన్నాడనుకోండి. ఆ విన్నప్పుడు ఏమవుతుందంటే వాడికి ఎక్కడో ఆ సత్కర్మ ఆ మనస్సులో గుర్తుండిపోతుంది. అది కూడా పుణ్యమే. వాడు ఎన్ని పాపాలు చేస్తున్నా వాడు చక్కటి అటువంటి ప్రవచనం వింటే అది కూడా వాడికి ఒక రకమైన పుణ్యమే. వాడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది, మంచి క్రెడిట్ అవుతుంది. అప్పుడు వాడికి ఎవడో చెప్తాడు, లేకపోతే వాడే అలా తిరిగి 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 ఏ కాశీ క్షేత్రము చేరుకుంటాడు. భార్యాబిడ్డలను వదిలిపెట్టినప్పటికీ కూడా అక్కడ గంగా స్నానం చేస్తాడు, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుంటాడు, అన్నపూర్ణాదేవి క్షేత్రంలో చక్కగా భోజనం చేస్తాడు. మళ్ళా కొద్ది రోజులు ఆలోచించిన తర్వాత అరే నేను వాళ్ళందరినీ వదిలిపెట్టేశాను కదా భార్యాబిడ్డలని చెప్పేసి నెమ్మదిగా అక్కడికి వచ్చి మళ్ళీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక స్థాయికి ఎదగడానికి కూడా చక్కటి అవకాశం, అటువంటిది కూడా వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎక్కడో. కాబట్టి లగ్నము, చంద్రుడున్న రాశి, రవి ఉన్న రాశి, ఈ మూడింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు కూడా, లగ్నం ఇంపార్టెంటు, చంద్రుడు ఉన్న రాశి ఇంపార్టెంట్. చంద్రుడు ఉన్న రాశి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గోచారం అంతా కూడా ఎప్పుడు కూడా చంద్రుడు ఉన్న రాశిని బట్టే చూస్తాం. కాబట్టి 365 రోజులు కూడా ఆ చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు, మారుతూ ఉంటాడు. మనకి ఆ గోచారాన్ని బట్టి మనం చూసుకుంటాం, చంద్రుడిని బట్టే. అదేవిధంగా రవి ఉన్నటువంటి రాశి, రవి అందరికంటే కదా గొప్పవాడు. రవిని పాపే అంటారు, కాదు అర్ధపాపే లెక్క ప్రకారం. సాక్షాత్తు రవికి అంత లేదు. రవి మన జాతకాన్ని బట్టి ఆత్మసంకల్పాన్ని ఇస్తాడు. కింద నూతిలో పడిపోయినటువంటి వాడిని కూడా ఎవడో లాగలేకపోతుంటే, ఎవడో చూడకపోతే వాడిని అలా వదిలేయడు. అదే వాడికి రవి బలంగా ఉన్నాడు అనుకోండి, వాడు నూతిలో పడిపోయిన వాడైనా సరే, ఎవరు లేకపోయినా సరే, ఎక్కడో అడవిలో పడిపోయాడు నూతిలో, వాడు ఎవడో రక్షించేవాడు లేడు. వాడు అరిచినా అరణ్యరోదన అంటారు దాన్ని. అది ఎవరికి వినపడుతుంది, ఎవరికి వినపడదు. జంతువులు వినపడితే జంతువులు ఏం రావు, దానికి అరణ్యరోదన అని పేరు. అందుకే అంటూ ఉంటారు అనమాట ఎప్పుడైనా సరే, అరణ్యరోదన ఎందుకురా అంటారు. ఎవడో వినని అరుపులు నువ్వు ఇవి, ఎవడైనా వింటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అటువంటి సమయంలో కూడా వాడు రవి కనుక బాగా ఉన్నట్లయితే వాడి జాతకంలో ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసుకుంటూ తెలివితేటలు పెట్టుకుని ఏం చేయాలి, తనంతట తాను ఏదో విధంగా పైకి రావడానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటూ పైకి వస్తాడు. అదే రవి జాతకంలో బాగోలేడు అనుకోండి, వాడికి ఒక 100 ఎకరాల భూమి ఉన్నా, 100 బిల్డింగ్లు ఉన్నా సరే, ఇంట్లో కూర్చుని నేను ఏం చేయగలను, నేను ఎందుకు పనికి వస్తాను, 100 ఎకరాల భూమి ఉంటే పెద్ద గొప్పేటి, వాడు ఎవడికి 1000 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు కూడా గొప్పే. మా నాన్నే 100 ఎకరాల భూమి ఇచ్చి వెళ్ళిపోయాడు, తన స్థాయి అంతా చూసుకుని 100 ఇల్లు ఇచ్చాడు, ఎందుకు నాకు ఏముంది అంటాడనమాట. చేతగానివాడు, బ్రతుకు తెరువు చేతగానివాడు, తల్లిదండ్రులు నిందించేటువంటి వాడు కూడా ఇంత ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు. కారణం ఏంటంటే వాడి జాతకంలో రవి బాగోలేడనమాట. రవి బాగోలేడినటువంటి వాడి జీవితం అలాగే ఉంటుంది. ఆత్మసంకల్పం ఉండదన్నమాట, వాడికి ధైర్యం ఉండదు అసలు. ధైర్యం ఉందనుకోండి, వాడు పులిని కూడా చంపేస్తాడు అవసరమైతే. మనం చూస్తాం ఈ మధ్యకాలంలో ఎవరో ఒక రైతు తోటలోకి, పొలంలోకి పులి వస్తే కొడవలతో చంపేసేయండి. వాడికి అంత ధైర్యం ఉందన్నమాట. అది ఇంకొకడైతే పరిగెట్టు పారిపోవడమో లేకపోతే దానికి బలైపోవడమో చేస్తాడనమాట. అంచేత ఎప్పుడు కూడా జాతకంలో రవి ఉచ్చస్థానంలో ఉండాలి. రవి మంచి స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి అద్భుతంగా ఉంటుంది. అందుకే చెప్పాడనమాట ఇక్కడ, రవి ఉన్నటువంటి రాశి ఈ మూడింటిలో కూడా ఏదైతే బలంగా ఉందో, ఒకవేళ కనుక అది కనుక దశమం కనుక అయితే దానికి అధిపతి ఏ నవాంశలో ఉంటాడో ఆ నవాంశ అధిపతి యొక్క బలము, కారకత్వాన్ని బట్టి, శుభాన్ని బట్టి, పాపాన్ని బట్టి అనుసరించి వృత్తిని తెలుసుకోవచ్చు అనమాట. ఒకడు పెద్ద అయిన తర్వాత ఏ వృత్తి చేస్తాడు అని మనం చెప్పాలన్నట్లయితే ఇది చూడాలి. ఏమిటి, లగ్నం కానీ, చంద్రుడు ఉన్న రాశి కానీ, రవి ఉన్నటువంటి రాశి కానీ, ఈ మూడింట్లో ఏది బలాధికంగా ఉంది, ఏది బలంగా ఉంది అని చెప్పి దానికి దశమానికి ఉన్నటువంటి లింక్ ఏంటి, దానికి అధిపతి ఏ నవాంశలో ఉన్నాడు, ఆ నవాంశ అధిపతి యొక్క బలం ఎలా ఉంది, ఆయన యొక్క కారకత్వాలు ఏమిటి. గ్రహకారకత్వాలు అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో చాలా చాలా ముఖ్యమైనదనమాట. గ్రహకారకత్వాలు కనుక నేర్చుకున్నట్లయితే జ్యోతిష్యం చెప్పచ్చు, అది ఒక్కదాని మీద చెప్పచ్చు తెలివైన వాడైతే. అంత గొప్పగా ఉంటాయన్నమాట గ్రహకారకత్వాలు అనేటువంటివి. దీన్ని బట్టే శుభం ఏంటి, పాపం ఏంటి, మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, యాచన చేస్తాడా,
ఒక గౌరవమైనటువంటి వృత్తిలో ఉంటాడా అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. జన్మలగ్నానికి దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాన్ని బట్టి కూడా మనం వృత్తిని తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు జన్మలగ్నం ఏదైతే ఉందో చూసుకోండి, దానికి 10. అది ఏంటి? ఆ దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు దశమం ఏదైంది అనేటువంటి దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దశమం మకరం కానీ కుంభం కానీ అయిందనుకోండి, అవి శని క్షేత్రాలు. దశమం మీనం కానీ ధనుస్సు కానీ అయిందనుకోండి, అవి గురుడు యొక్క క్షేత్రాలు. అంటే అసలు క్షేత్రమే పవిత్రమైంది. ఆ గుళ్ళో పూజారి గారు ఉన్నా లేకపోయినా, గుళ్ళో తలుపులు తీసినా తీయకపోయినా, మనం చూడండి ఒక్కొక్కసారి సమయం కాని సమయంలో పెడుతూ ఉంటాం గుడికి. ఆ చూడాలి ఆ ఊరు అని, మనకి దారిలో ఉంటుంది, అది వెళ్ళిపోవాలి. సాయంత్రం ఎప్పుడు గురువు గారు వస్తారు, తలుపు తెరుస్తారు, దేవుడిని చూడాలనుకుంటాం, కానీ మనకి అంత సమయం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి బయట నిలబడి ఆ ధ్వజస్తంభానికి దేవుడికి అక్కడ దండం పెట్టుకుని, ఆ బయట కనబడే విగ్రహాలు గణపతికి వాళ్ళకి దండం పెట్టుకుని దర్శించి అవసరమైతే ప్రదక్షిణం చేసి వచ్చేస్తాం. కారణం ఏంటి? ఆ గుడిలో పవిత్రమైనటువంటి దేవుడు, కానీ మనకి చూసేటువంటి అవకాశం లేదు, సమయం లేదు, తప్పదు, వెళ్ళిపోవాలి మనం, దారిలో ఉంది గుడి. అంటే ఆ గుడికి అంత పవిత్రత అనమాట. అలాగే ఒక క్షేత్రం కనుక పవిత్రమైందైతే, అంటే నీ యొక్క దశమం పవిత్రమైందైతే, అంటే కర్కాటకం కానీ మీనం కానీ తుల కానీ వృషభం కానీ ఇవి అయినప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ ఫలితం కూడా, నువ్వు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ ఫలితం కూడా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా సత్కర్మలు అవుతాయి, గౌరవింపబడేటువంటివి అవుతాయి. నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఒక కిరాణా కొట్టే పెట్టుకుంటాడు, అన్నీ అమ్ముకుంటాడు అక్కడ, అయినప్పటికీ కూడా అతనంటే చాలా అభిమానంగా అక్కడ దగ్గరికి పెడతారనమాట. అందరూ పెడతారు. అతను చేసేది కిరాణా కావచ్చు, అయినప్పటికీ అక్కడికి వెళ్ళి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అతను కూడా అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి, రామేశ్వరం ఎలా వెళ్ళాలండి, కాశీ ఎలా వెళ్ళాలండి అంటూ ఉంటాడు. పలానా చోట ఏదో మీటింగ్ అవుతుందంటాడు, పలానా చోట ప్రవచనాలు చెప్తున్నారంటాడు. అతను తన వృత్తి తాను చేసుకుంటూ సత్కర్మలు చేస్తూ ఉంటాడనమాట. అవసరమైతే అంటే మంచి పనులు చేయడానికి, మంచి మాటలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా దశమం ఏమిటి, కర్మస్థానం ఏంటి, ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి 9440989496. ఇప్పటికే మనం జ్యోతిష్ శాస్త్రం ముహూర్త భాగం కూడా ప్రత్యేకంగా తరగతులు ఓపెన్ చేసాం. కొన్ని బ్యాచ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు త్వరలో కొత్త బ్యాచ్ కూడా పెట్టబోతున్నాం. అలాగే జైమిని సూత్రములు అని, పరాశరుడు తర్వాత పరాశరుడు అంతటి గొప్పవాడు ఎవరంటే జైమిని. దీంట్లో కూడా చాలా డైరెక్ట్గా ఉంటాయన్నమాట ఫలితాలు. ఆరుడ చక్రాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, క్వశ్చన్ ఆన్సర్ అంతే. మళ్ళీ మధ్యలో ఇంక అదేం ఉండదు, అది ఇది ఏం ఉండదు. క్వశ్చన్ ఆన్సర్. మగ పిల్లడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, అంతే. ప్రశ్న డైరెక్ట్గానే ఉంటుంది, సమాధానం కూడా డైరెక్ట్గానే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ జైమిని సూత్రాలు కూడా మనం ప్రారంభిస్తున్నాం ఒక 4 రోజుల్లో. కాబట్టి ఎవరైనా నేర్చుకునేటువంటి వాళ్ళు ఉంటే ఆన్లైన్లో మీ అందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. నామమాత్రపు ఫీజు పెట్టాం, ఎవరైనప్పటికీ కూడా కట్టలేమనంటే అని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గించి మరీ చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఏపీ ఛానల్, మనం దీంట్లో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ జ్యోతిష్యానికి సంబంధించినటువంటివి చెప్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.